హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రీసెంట్‌గా తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్‌కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్‌కు ముందు తమిళనాడు అంటేనే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది ఎలక్షన్స్. ఎందుకంటే తమిళనాడు చాలా పాత పార్టీలు పోటీ ఉంటాయి. అందులో డీఎంకే ఒకటి, రెండోది ఏఐఏడీఎంకే ఒకటి. అలానే చాలా పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ కూడా ఉంటుంది, డీఎంకేతో పొత్తు ఉంటుంది. అలానే బీజేపీ వాళ్ళకి ఏఐఏడీఎంకేతో పొత్తు ఉంటుంది. అలానే రీసెంట్‌గా కొత్తగా విజయ్ కొత్త టీవీకే పార్టీ స్థాపించి విజయ్ కూడా పోటీ కంటెస్టెంట్‌లో ఉన్నాడు. అలానే చిన్న చిన్న చాలా పార్టీలుంటాయి. అవన్నీ కూడా ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకొని ఆ కూటమిలో భాగంగా తమిళనాడులో చాలా ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ జరిగిందని చెప్పవచ్చు. ఓవరాల్‌గా ఈ తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్‌లో తమిళనాడు చరిత్రలోనే 85% ఓట్ టర్నౌట్ జరగడం జరిగింది. ఎక్కువగా యువత ఎక్కువగా పోలింగ్ బూతులకు వచ్చి ఓట్లేశారని అక్కడ రిపోర్టులు చెప్తున్నాయి. పార్టీ మన డీఎంకే పార్టీని లీడ్ చేసేది స్టాలిన్. ఆల్రెడీ వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే నెక్స్ట్ మాదే అని చెప్పేసి వాళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నారు. అలానే బీజేపీ ఏఐడిఎంకే పళనిస్వామి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. వాళ్ళు కూడా బీజేపీ సపోర్ట్ తోటి మాదే గవర్నమెంట్ నుంచి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అలానే టీవీకే విజయ్ పార్టీ ఏంటంటే అంత యూత్ ఓరియంటెడ్, యూత్ దగ్గరగా ఉన్న పార్టీ అది. ఎందుకంటే మూవీ లవర్స్కి అందరూ దానికి సపోర్ట్ చేసిన పార్టీ అది. అలానే చాలామంది ఆర్టిస్టులు కూడా టీవీకి విజయ్ పార్టీకి బహిరంగంగానే మద్దతు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఆ ఓటు టర్న్అవుట్ అనేది యూత్ వేశారు, ఆ యూత్ మొత్తం మాకే వేశారు అని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఏదేమన్నా కానీ 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. ఒక కొత్త విషయం ఏంటంటే శ్రీలంక నుంచి వచ్చిన తమిళ శరణార్థులు అంటే శ్రీలంకన్ సిటిజన్స్ వాళ్ళు మన తమిళనాడు చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడికి వచ్చి మన ఇండియన్ సిటిజన్షిప్ పొంది వాళ్ళు ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఫస్ట్ టైం ఓటు వేయడం జరిగింది. అదొక కొత్త కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. అలానే ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే అత్తపట్టే అనే ఒక విలేజ్లో అడవి పంది పోలింగ్ స్టేషన్లోకి రావడం జరిగింది. అదొక కొత్త విషయం అని చెప్పొచ్చు. సరే, ఇవన్నీ ఎలా ఉన్నా కానీ ఈరోజు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి? మొత్తము ఎగ్జిట్ పోల్స్లో మొత్తం 5 సంస్థలు ఈరోజు ప్రకటించాయి. 5 సంస్థలు 3 సంస్థలు వచ్చేసి ఆల్రెడీ రూలింగ్ డిఎంకే మళ్ళా పవర్ని రిటైన్ చేసుకోబోతుందని, ఇంకోటి యాక్సిస్ మై ఇండియా వచ్చేసి హంగ్ అంటే అది టీవీకే విజయ్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పి అది సర్వే రిపోర్ట్ చేసింది. ఇంకోటి వచ్చేసి జేవీసీ ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థ, ఇది వచ్చేసి ఏఐడిఎంకే పళనిస్వామి నేతృత్వంలోని కూటమి ఎక్కువగా స్థానాలు వస్తాయని చెప్పి అది రిపోర్ట్ చేసింది. ఇప్పుడు మనం ఒకసారి ఇన్ డీటెయిల్గా సర్వే రిపోర్ట్లు చూసుకుంటా ఉంటే పీపుల్ పల్స్ సంస్థ ప్రకారం ఇది డిఎంకే పవర్లోకి వస్తుందని, డిఎంకేకి ఇంచుమించు 125 నుంచి 145 వరకు సీట్లు వస్తాయని, తర్వాత ఏఐఏడిఎంకేకి 65 నుంచి 80 వస్తాయని, తర్వాత టీవీకేకి 18 నుంచి 24 వస్తాయని ఈ సర్వే సంస్థ రిపోర్ట్ చేసింది. ఈ పీపుల్ పల్స్ ప్రకారం విజయ్ చాలా గట్టిగా తమిళనాడు ఎలక్షన్స్లో ప్రభావం చూపాడని చెప్పి అది రిపోర్ట్ చేసింది. ఇంచుమించు ప్రతి కాన్స్టిట్యున్సీలో విజయ్ తన ప్రభావాన్ని చూపగలిగాడని, ఎక్కువగా యువత ఓట్లను ఆకట్టుకున్నాడని ఈ సర్వే సంస్థ చెప్పింది. అలానే ఇంకోటి పీమార్క్, మార్టేజ్ సంస్థ, ఈ రెండు కూడా ఒకేలాగా రిపోర్ట్ చేసింది. ఈ రెండు ప్రకారం కూడా డిఎంకే సంస్థకి 122 నుంచి 132 వస్తాయి. ఏఐఏడిఎంకే సంస్థ పార్టీకి 80 నుంచి 100 సీట్లు రాబోతుందని, విజయ్కి ఓన్లీ 10 నుంచి 12 సీట్లు. ఈ రెండు పీమార్క్ సర్వే సంస్థ అలానే మార్టేజ్ సంస్థ సర్వే పోలింగ్ ఏజెన్సీ ప్రకారం విజయ్ చాలా తక్కువ స్థాయిలోనే ప్రభావం చూపించగలిగాడని, ఒక 10 నుంచి 12 సీట్లు మాత్రమే విజయ్ సంపాదించుకోగలడని ఈ రెండు సంస్థలు రిపోర్ట్ చేశాయి. అనూహ్యంగా యాక్సిస్ మై ఇండియా ప్రకారం అయితే పూర్తిగా టీవీకేకి ఎక్కువ మెజారిటీ సీట్లు చూపించింది. టీవీకేకి ఇంచుమించు 98 నుంచి 120 చూపించింది. అలానే డిఎంకేకి 92 నుంచి 110 చూపించింది. ఏఐడిఎంకి చాలా తక్కువ చూపించింది. దీని ప్రకారం హంగ్ ఏర్పడవచ్చు, అంటే ఏదన్నా 2 పార్టీలు కలిస్తేనే గవర్నమెంట్ ఫామ్ అవుతుందని యాక్సిస్ మై ఇండియా చూపించింది, రిపోర్ట్ చేసింది అనమాట. ఓవరాల్గా 5 ఏజెన్సీ సంస్థల్లో ఒక 3 వచ్చేసి డిఎంకే పవర్ రిటైన్ చేసుకుంటుందని చెప్పగా, ఇంకో 2 వచ్చేసి ఒకటి హంగ్ చెప్పగా, ఇంకోటి పళనిస్వామి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పింది. చూద్దాం, రేపు రిజల్ట్ రాబోతున్నాయి. ఈ రిజల్ట్లో ఏం జరిగిద్ది అనేది మనము గమనించాలి. థ్యాంక్ యూ.